వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మన ఇంటర్మీడియట్లో భాగంగా 2B సంబంధించి సర్కిల్స్లో క్వశ్చన్ నెంబర్ 18 కంప్లీట్ అయిందండి. ఈరోజు మనం క్వశ్చన్ నెంబర్ 19 చూద్దామండి. ఇది మనకి ఎక్కువగా టచ్ ఇచ్చేద్దరు, అలాగే ట్రాన్స్వర్సీ కామెంట్ టాంజెంట్, అలాగే డైరెక్ట్ కామెంట్ టాంజెంట్ దాని మీద ఉంటుందని ప్రాబ్లము. అంటే మనకి ఫస్ట్ టచ్ ఇచ్చేది మీద ప్రాబ్లం అండి. షో ద సర్కిల్స్, 2 సర్కిల్స్ ఇచ్చాడండి. ఇవి టచ్ ఇచ్చేది అన్నాడు, అలాగే ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అన్నాడు, అలాగే ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్ అట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అన్నాడండి. ఇది మార్చి 16, అలాగే మే 16, మే 23 ఏపీ, అలాగే మే 23 టీఎస్ అడిగాడు. అంటే మనం సొల్యూషన్ చూద్దామండి. మనకి గివెన్ సర్కిల్స్ ఏమి ఇచ్చాడంటే టచ్ ఇచ్చేదంటే మనం అంటే 2 సర్కిల్స్ ఆర్ టచ్ ఇచ్చేదంటే ఫస్ట్ సర్కిల్ యొక్క సెంటర్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి, సెకండ్ సర్కిల్ యొక్క సెంటర్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్ C1 C2 ఫైండ్ అవుట్ చేస్తే C1 C2 = R1 + R2 అయితే 2 సర్కిల్స్ ఆర్ టచ్ ఇచ్చేద్దరండి. అంటే మనకి C1 C2 = mod R1 - R2 అయితే ఇంటర్నల్లీ అవుతుందండి. అంటే C1 C2 = R1 + R2 అయితే టచ్ ఇచ్చేద్దరు ఎక్స్టర్నల్లీ అవుతుంది. అది ఒకసారి చూద్దామండి కాన్సెప్ట్. గివెన్ సర్కిల్స్ మనకి ఏమి ఇచ్చాడంటే x² + y² - 6x + 2y - 2y + 1 = 0 అండి. ఒక సర్కిల్ వచ్చి x² + y² + 2x - 8y + 13 = 0. అంటే ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2 అనుకుంటే 2 సర్కిల్కి మనం ఏం చేస్తామంటే సెంటర్ రేడియస్ ఫైండ్ అవుట్ చేస్తామండి. అంటే ఈక్వేషన్ 1 నుంచి మనం జనరల్ ఫామ్తో కంపేర్ చేస్తే 2g = -6, g = -3 అవుతుందండి. అలాగే 2f = -2, f = -1 అవుతుంది. అలాగే c = 1 అవుతుందండి. ఇది ఫస్ట్ సర్కిల్కి. అలాగే ఈక్వేషన్ 2 అండి. అంటే ఈక్వేషన్ 2 నుంచి 2g = 2 అండి. అంటే g = 2/2 అంటే 1, 2f -8 అండి, f -4, అంటే c = 13 అండి. ఇది అంటే మనకి సెంటర్ C1 - g, -f కాబట్టి ఇక్కడ 3, 1 అవుతుందండి. అలాగే రేడియస్ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. R1 అండి. రూట్ ఆఫ్ ఫార్ములా ఏంటంటే g² + f² - c అండి ఫార్ములా. అంటే ఎంత అవుతుందంటే -3² + -1² -1 అండి. అంటే ఎంత అవుతుందంటే √9 అవుతుంది, = 3 అండ్ 3R1. అలాగే మన సెంటర్ C2 ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ -g, -f అండి. అంటే ఎంత అవుతుందంటే -1, 4. అలాగే రేడియస్ R2 √g² + f² - c అండి. అంటే ఫార్ములా ప్రకారం 1² + -4² ఇక్కడ -13 అండి. అంటే √17 అవుతుంది, అంటే √4 అవుతుందండి, = 2 అవుతుంది. అంటే మనం C1 C2 ఫైండ్ అవుట్ చేద్దాం. డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్ అండి. C1 C2 = C1 అంటే ఇదండి, ఇది C2 అంటే ఇది x2 - x1 అండి. అంటే -1 - 3² ప్లస్ y2 - y1 అండి, 4 - 1² అండి. అంటే ఎంత అవుతుందంటే ఇక్కడ 16 + 9 అండి, అంటే √25, అంటే 5 అవుతుందండి. కండిషన్ ఏంటంటే C1 C2 = R1 + R2 అవుతుందండి. C1 C2 5 వచ్చింది, ఇది R1 అంటే 3 అండి రేడియస్ +2. గివెన్ సర్కిల్స్ ఆర్ ఏమవుతాయంటే గివెన్ సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్గా టచ్ అవుతాయండి. అంటే మనకు మామూలుగా సర్కిల్స్ ఎలా టచ్ అవుతాయి అంటే టచ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్లీ అండి. ఇప్పుడు మనకి ఇక్కడ C1 C2, ఇక్కడ మనకి ఇంకేం ఫైండ్ అవుట్ చేయమన్నాడంటే టచ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్లీ అని చూపించామండి. C1 C2 = R1 + R2 అని చూపించాం. అలాగే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫైండ్ అవుట్ చేయాలండి. P అనే పాయింట్ ఆఫ్
అంటే మనం ఇక్కడ ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అండ్ ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ అన్నాడు. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అండి. ఇక్కడ P అనే పాయింట్ C1 C2ని డివైడ్ చేసే రేషియో మనకి R1:R2 అయితే, అంటే ఇక్కడ 3:2 అండి. ద పాయింట్ P divides C1 C2 bar in the ratio R1:R2. Internally, circles touch each other externally and the point and the ratio internally and ఇది అంటే మనకి పాయింట్ ఫైండ్ అవుట్ చేయడానికి R1x2 ప్లస్ R2x1 బై R1 ప్లస్ R2 అండి. అలాగే R1y2 ప్లస్ R2y1 బై R1 ప్లస్ R2. ఇక్కడే మనం పాయింట్స్ రాసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ C1 అంటే ఇది C1 అంటే 3,1 x1, y1 అండి. ఇక్కడ C2 అంటే మనకి సెంటర్ ఎంత వచ్చిందంటే -1, 4 అండి. ఇదేమో x2, y2 అనుకుంటే, అలాగే R1:R2 అండి. రేడియస్ రేషియో అంటే 3:2 అండి. ఈ ఫార్ములా అప్లై చేద్దామండి. ఇది మనం అంటే R1 అంటే 3:x2 అంటే మనకి -1, అలాగే R2 అంటే 2 అండి. అంటే x1 అంటే 3 బై R1 ప్లస్ R2 అంటే 3 + 2 అండి. అలాగే R1 అంటే 3 × y2 అండి 4 ప్లస్ R2 అంటే 2 × y1 అంటే 1 అండి. R1 ప్లస్ R2 అంటే 3 + 2 అండి. ఇది అంటే 6 - 3 అండి, అంటే 3/5 అండి. అలాగే ఇది 12 + 14/5 అండి. ఇది ఏమో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. అలాగే ద ఈక్వేషన్ ఆఫ్ ద కామన్ టాంజెంట్ ఎట్ దేర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అన్నాడండి. ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్, ద ఈక్వేషన్ ఆఫ్ ద కామన్ టాంజెంట్ S - S' = 0 అండి. అంటే ఆ సర్కిల్ నుంచి ఈ సర్కిల్ తీసేయాలి. అంటే x² + y² + 2x, x² - y² -6x -2y + 1 మైనస్ ఈ సర్కిల్ ఇంకో సర్కిల్ అంటే x² + y² + 2x -8y + 13 = 0 అండి. ఈ సర్కిల్ నుంచి ఆ సర్కిల్ తీసేస్తే మనకు వచ్చే ఈక్వేషనే మనకి అవుతుంది. అంటే x² + y² -6x -2y + 1 మైనస్ x² - y² -2x + 8y -13 = 0 అండి. అంటే x² క్యాన్సిల్ అయిపోతుంది, y² -8x + 6y ఇక్కడ -12 = 0 అండి. అంటే మనం మైనస్ వచ్చేది చూస్తే 8x - 6y + 12 = 0. ఇది మనకి ఆన్సర్ అండి. 2 కామన్ తీసేస్తే కూడా మనకి 4x - 3y + 12 = 0 అండి. ఇది ఆన్సర్ మనకి. షో దట్ ద సర్కిల్స్ x² + y² -6x -8y -9y + 13 = 0, x² + y² -2x -16y = 0 టచ్ ఈచ్ అదర్. ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అండ్ ఈక్వేషన్ ఆఫ్ ద కామన్ టాంజెంట్ అండి. ఇది మార్చి 18 TS, అలాగే మార్చి 20 TS, అలాగే మార్చి 24 TSలో అడిగాడండి. ఈ క్వశ్చన్ మనము బిఫోర్ చేసాము ఆ క్వశ్చన్ లాగానే. అంటే మనకి సొల్యూషన్ వచ్చి గివెన్ సర్కిల్స్ రాద్దామండి. ఫస్ట్ గివెన్ సర్కిల్స్ x² + y² -6x -9y + 13 = 0 అండి. ఇది 1. అలాగే x² + y² -2x -16y = 0, ఇది 2. అంటే ఈక్వేషన్ 1 నుంచి మనం
ఇందాక అంటే జనరల్ ఫామ్తో కంపేర్ చేసుకుని 2g ఈజ్ ఈక్వల్ టు -6 అండి, g ఈజ్ ఈక్వల్ టు -3 అంటే 2f ఈజ్ ఈక్వల్ టు -9, f ఈజ్ ఈక్వల్ టు -9/2 అంటే c ఈజ్ ఈక్వల్ టు 13 అండి. అలాగే ఈక్వేషన్ 2 నుంచి మనం జనరల్ ఫామ్తో కంపేర్ చేస్తే 2g ఈజ్ ఈక్వల్ టు -2, g ఈజ్ ఈక్వల్ టు 2/2 -2 అంటే -2/2 అంటే -1 అండి. అలాగే 2f ఈజ్ ఈక్వల్ టు -16, f ఈజ్ ఈక్వల్ టు -8 అండి. ఇక్కడ c ఈజ్ ఈక్వల్ టు 0 అంటే మనం ఇక్కడ సెంటర్ ఫైండ్ అవుట్ చేద్దామండి. c1 అంటే -g, -f కాబట్టి ఏమవుతుందంటే -g, -f అంటే 3, 9/2 వస్తుందండి. అలాగే రేడియస్ అండి r1 √g² + f² - c అంటే g అంటే -3 హోల్ స్క్వేర్ ప్లస్ -9/2 హోల్ స్క్వేర్ అండి -13 ఎంత అవుతుందంటే 4 LCM అండి. ఇక్కడ 4 LCM అయితే ఇక్కడ 36 ప్లస్ 81 52 అండి. అంటే ఇక్కడ 117 అవుతుందండి. అంటే 117 నుంచి 52 తీసేస్తే √65/2 అండి. అంటే √4 అంటే 2 r1 ఇది. అదే అలాగే సెంటర్ c2 ఫైండ్ అవుట్ చేద్దామండి. -g, -f అంటే ఎంత అవుతుందంటే 1, 8 అవుతుందండి. r2 ఈజ్ ఈక్వల్ టు g² + f² - c అండి. ఆ ఫార్ములా ప్రకారం 1 హోల్ స్క్వేర్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ -8 హోల్ స్క్వేర్ -0 అండి. అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే √65 అవుతుంది. అంటే మనం c1, c2 ఫైండ్ అవుట్ చేద్దామండి. డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ అంటే x2 - x1 అంటే 1 - 3 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ 8 - 9/2 హోల్ స్క్వేర్ అండి. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఇక్కడ 2 హోల్ స్క్వేర్ అంటే 4, అలాగే 16 - 9 అంటే ఇక్కడ 7/2 అంటే మామూలుగా అయితే ఇక్కడ 7/2 హోల్ స్క్వేర్ అండి. అంటే 16 నుంచి 9 తెస్తే 7/2 హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుందంటే 49. ఇక్కడ 4 LCM అయితే 16 ప్లస్ 49 అండి /4. ఇక్కడ ఎంత అవుతుందంటే √65/2 అవుతుందండి. c1, c2 ఈజ్ ఈక్వల్ టు అదే ఇక్కడ మామూలుగా అయితే కండిషన్ r1 + r2 చేయాలండి. r1 + r2 అయితే ఇక్కడ వాల్యూ ఈ వాల్యూ రాదండి. అంటే ఇక్కడ mod r1 - r2 చేస్తామండి. అంటే r1 అంటే మనకి √65/2 మైనస్ √65 అండి. అంటే ఎంత అవుతుందంటే √65/2 అండి. ఇక్కడ కండిషన్ ఏమొచ్చిందంటే c1, c2 ఈజ్ ఈక్వల్ టు mod r1 - r2 అండి. అంటే గివెన్ సర్కిల్స్ ఏమవుతాయంటే టచ్ ఈచ్ అదర్ అండి. గివెన్ సర్కిల్స్ ఆర్ టచ్ ఈచ్ అదర్. ఇంటర్నల్లీ అండి. అంటే సర్కిల్స్ ఇలా టచ్ అవుతాయండి. ఇదేమో c1 అయితే ఇది c2 అండి. పాయింట్ P అనే పాయింట్ ఇది. టచ్ ఈచ్ అదర్ ఇంటర్నల్లీ అండి. టచ్ ఈచ్ అదర్ ఇంటర్నల్లీ. పాయింట్ ఏమో ఎక్స్టర్నల్లీ అండి. ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అండి. The point P divides C1, C2 in the ratio R1 is to R2 externally. P అనే పాయింట్ ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తుందండి. అంటే ఇంటర్నల్గా కాదు. ఇందాక ఇంటర్నల్ అని వచ్చింది, ఇదేమో ఎక్స్టర్నల్లీ.
అంటే మనకి రేషియో ఇక్కడ పి అనే పాయింట్కి ఫార్ములా ఏంటంటే R1X2 ప్లస్ మైనస్ అండి, ఇది ఎక్స్టర్నల్ కాబట్టి మైనస్ R2X1 బై R1 మైనస్ R2 అండి, R1Y2 మైనస్ R2Y1 బై R1 మైనస్ R2 అండి. ఇందాక రాసినట్టు ఇక్కడ మనకి సెంటర్స్ రాద్దామండి. C1 అంటే 3,9/2, ఇదేమో X1, Y1 అండి. C2 అంటే 1,8, ఇదేమో X2, Y2. ఇప్పుడు అలాగే R1:R2 అండి. R1 అంటే √65/2 √65 అండి. అంటే ఇక్కడ √65 క్యాన్సిల్ అయితే 1/1:1 అండి. ఇది అంటే 1:2 రేషియో. మనం ఇప్పుడు ఫార్ములా అప్లై చేద్దామండి. R1 అంటే ఇక్కడ 1 అండి, X2 అంటే 1, మైనస్ R2 అంటే 2, X1 అంటే 3. అంటే మనం ఇలా రాసుకుంటే మనకి ఇక్కడ ఈజీగా మనం ఫార్ములా అప్లై చేయొచ్చండి. R1 మైనస్ R2 అంటే 1 - 2. అలాగే ఇక్కడ R1 అంటే 1, Y2 అంటే 8, మైనస్ R2 అంటే 2, Y1 అంటే 9/2 అండి, బై 1 - 2 అండి. 2 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 6లోంచి 1 తీస్తే -5 బై -1 అండి, -9లోంచి 8 తీస్తే -1, ఇక్కడ -1. అంటే మనకి ఆన్సర్ 5,1 అండి. అంటే మనకి ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ద ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్ అండి. కామన్ టాంజెంట్ అంటే S - S' = 0. అంటే ఆ సర్కిల్ నుంచి సర్కిల్ తీసేయాలండి. అంటే x² + y² -6x -9y + 13 మైనస్ x² + y² -2x -16y అండి. 16y = 0 అండి. ఇది అంటే x² + y² -6x -9y + 13 -x² -y² + 2x + 16y = 0 అండి. అంటే x² క్యాన్సిల్ అయిపోతుంది. మనకి -4x, ఇక్కడ 16లోంచి 9 చేస్తే 7 + 7y + 13 = 0 అండి. అంటే మనం మైనస్ కామన్ తీసేస్తే 4x - 7y - 13 = 0. 3 అండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ పేర్ ఆఫ్ ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్ టు ద సర్కిల్స్ అండి. అంటే x² + y² -4x -10y + 28 = 0, x² + y² 4x -6y + 4 = 0 అండి. ఇది మనకి పేర్ ఆఫ్ ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ ఈక్వేషన్స్ అడిగాడు. అంటే ఇది ఎక్కువగా మనకి మార్చి 14, 15, అలాగే 17, 19, 24 ఏపీలో లాస్ట్ ఇయర్ ఇదే క్వశ్చన్ అడిగాడండి. మనకి పేర్ ఆఫ్ ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటండి. ఇది సొల్యూషన్ చూద్దామండి. ఇప్పుడు అంటే మనకి గివెన్ సర్కిల్స్ ఏమి ఇచ్చాడంటే x² + y² -4x -10y + 28 = 0 అండి. ఇది ఈక్వేషన్ 1. అలాగే x² + y² + 4x -6y + 4 = 0 అండి. ఇది ఈక్వేషన్ 2. అంటే మనం జనరల్ ఫామ్తో కంపేర్ చేసుకుని అంటే 2g ఈక్వేషన్ 1 నుంచి 2g మనం ఏం రాస్తామంటే -4, అంటే g -2 అండి. అలాగే 2f -10, f -5 అండి, c 28. ఇక్కడ సెంటర్ C1 అంటే -g, -f అండి. అంటే ఎంత అవుతుందంటే 2, 5 అవుతుంది. రేడియస్ R1 √g² + f² - c అండి. అంటే ఇక్కడ -2² + -5² అండి, -28. అంటే ఎంత అవుతుందంటే
రూట్ 29 మైనస్ 28 అండి, అంటే రూట్ 1 అంటే 1 అవుతుందండి రేడియస్. అలాగే ఇక్కడ మన ఈక్వేషన్ 2 నుంచి సెంటర్ ఫైండ్ అవుట్ చేద్దాం. C2 ఈజ్ ఈక్వల్ టు మన జనరల్ ఫామ్తో కంపేర్ చేసుకుని మనం 2G ఈజ్ ఈక్వల్ టు 4 అండి, అంటే G ఈజ్ ఈక్వల్ టు -2, అలాగే 2F ఈజ్ ఈక్వల్ టు -6, F ఈజ్ ఈక్వల్ టు -3 అండి. ఇక్కడ C2 ఈజ్ ఈక్వల్ టు 4. ఇక్కడ మనకి సెంటర్ C2 ఈజ్ ఈక్వల్ టు -G, -F, ఇక్కడ 2, 3 అండి. ఇప్పుడు అలాగే రేడియస్ R2 అండి. ఇక్కడ మన ఫార్ములా G² + F² - C అండి. దాని నుంచి మనకి ఇక్కడ 4 + 9, ఇక్కడ 4 అండి, అంటే √9 అంటే ఇక్కడ 3 అవుతుందండి. ఇక్కడ మనం C1 C2 ఫైండ్ అవుట్ చేద్దాం. C1 C2 -2 3 వస్తుందండి, అంటే -2 అంటే ఎంత అవుతుందంటే x2 - x1 అండి, అంటే -2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్, అంటే ఇక్కడ ఎంత అంటే 16 అండి, ఇక్కడ √20 అవుతుంది. అంటే ఇక్కడ అంటే C1 C2 ఇది √20 అండి. అంటే ఇక్కడ మనకు మామూలుగా అయితే R1 + R2 ఎంత అంటే R1 + R2 1 + 3 అండి, అంటే 4 అవుతుంది. అంటే రూట్లో రాస్తే √16 అవుతుందండి ఇది, అంటే √16, అంటే C1 C2 గ్రేటర్ దెన్ R1 + R2 అండి. గివెన్ సర్కిల్స్ ఆర్ do not touch each other అండి, అంటే సర్కిల్స్ టచ్ చేసుకోండి. అంటే మనకి ఇక్కడ టచ్ చేసుకోకపోతే సర్కిల్స్ మనకి ఈక్వేషన్ ఆఫ్ ది ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్ అడిగాడు. అంటే ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ అంటే ఎదురు సెట్ టచ్ అయితే వాటిని ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ అంటారు. అంటే ఇదండి ద ఈక్వేషన్ ఆఫ్ ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్. ఇక్కడ దీన్నేమో ICS అంటారు. ఇక్కడ P అనే పాయింట్ అండి. ఇక్కడ ICS డివైడ్స్ C1 C2 బార్ ఇన్ ద రేషియో R1:R2 ఇంటర్నల్లీ అవుతుందండి. ఇంటర్నల్లీ అయితే మనం ఇక్కడ ICS ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ R1x2 ఇంటర్నల్ అయితే R1x2 ప్లస్ R2x1 బై R1 ప్లస్ R2 అండి. అలాగే R1y2 ప్లస్ R2y1 బై R1 ప్లస్ R2. ఆ ఫార్ములా ప్రకారం అప్లై చేస్తే మనకి ఇక్కడ ఏమొస్తుందంటే R1 అంటే మనకి ఇక్కడ R1 అంటే ఇక్కడ రేడియస్ అండి. R1:R2 చూద్దాం. R1:R2 అంటే 1:3. ఇక్కడ R1 అంటే 1, x2 అంటే మనకి -2, అలాగే R2 అంటే 3, x1 అంటే ఇక్కడ 2 బై R1 ప్లస్ R2 అండి, అంటే 1 + 3. అలాగే ఇక్కడ R1y2 అండి. R1 అంటే 1, y2 అంటే 3 ప్లస్ R2 అంటే 3, y1 అంటే మనకి 5 అండి బై 1 + 3. ఇప్పుడు పాయింట్ ఏమవుతుందంటే 6 నుంచి 2 తీస్తే 4, 4/4 అంటే 1, ఇక్కడ 18/4 అంటే 9/2 అండి. ఇది ఇక్కడ 9/2. ఇది మనకి ఈ పాయింట్ వచ్చిందండి. మనకి ఈక్వేషన్ ఆఫ్ ద ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ కావాలి. అంటే ఈ టాంజెంట్ ఈక్వేషన్ కావాలండి, ఈ టాంజెంట్ ఈక్వేషన్ కావాలి. ద ఈక్వేషన్ ఆఫ్
మనకి పాయింట్ స్లోప్ తెలిసి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చండి. ద ఈక్వేషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ సి కామన్ టాంజెంట్ అంటే ఫార్ములా ఏంటంటే y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1 అండి. అంటే ఒక లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా పాయింట్ తీసుకోవాలండి. అంటే y మైనస్ 9/2 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ 1 అండి. అంటే ఏమవుతుందంటే మామూలుగా ఎల్సిఎం పెట్టేస్తే 2y మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2mx మైనస్ 2m అండి. ఇది నా తీసుకెళ్ళిపోతే మనకి 2mx మైనస్ 2y మైనస్ 2m ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే మనకి ఇక్కడ దీని ఈక్వేషన్ 3 అనుకుంటే ఇది ఈక్వేషన్ 4 అండి. అంటే ఈ లైన్ ఈ రెండు సర్కిల్ని టచ్ చేస్తుందండి. అంటే ఈ ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్ ఈ రెండు సర్కిల్ని టచ్ చేస్తుంది. అంటే మనకి ఏ సర్కిల్ తీసుకున్నా పర్లేదండి. అంటే మన రేడియస్ తక్కువ ఉన్న సర్కిల్ ఇక్కడ 1 కాబట్టి ద అబోవ్ లైన్ టచెస్ ద ఫస్ట్ సర్కిల్ అండి. ఫస్ట్ సర్కిల్ సెకండ్ సర్కిల్ కూడా తీసుకోవచ్చు. అంటే మనకి ఈజీగా ఉంటుందని ఫస్ట్ సర్కిల్ తీసుకున్నామండి. అంటే ఫస్ట్ సర్కిల్ r ఈజ్ ఈక్వల్ టు d కండిషన్ అండి. ఇది అంటే ఏదైనా ఒక లైన్ సర్కిల్ టచ్ చేస్తే మనకి r ఈజ్ ఈక్వల్ టు d కండిషను. అంటే d అంటే ఇక్కడ ఏంటంటే పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ సెంటర్ అంటే మనకి ఫస్ట్ సర్కిల్ యొక్క సెంటర్ 2,5 టు ద లైన్ 2mx మైనస్ 2y మైనస్ 2m ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. d ఈజ్ ఈక్వల్ టు అంటే ax1 ప్లస్ by1 ప్లస్ c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అండి ఫార్ములా. అంటే ఇక్కడ 2m x అంటే 2 అండి మైనస్ 2 ఇంటూ y అంటే 5 మైనస్ 2m ప్లస్ 9 బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అండి. అంటే 2m హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ 2 హోల్ స్క్వేర్ అండి. అంటే ఇక్కడ d ఈజ్ ఈక్వల్ టు మనకి ఏం రాస్తామంటే d ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ r వాల్యూ అండి. r అంటే రేడియస్ 1, r వాల్యూ ఇది d వాల్యూ. r ఈజ్ ఈక్వల్ టు d కండిషన్ నుంచి 1 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే 4m లోంచి 2m అవుతుందండి. అలాగే 10 లోంచి 2m మైనస్ 1 బై రూట్ ఆఫ్ 4m స్క్వేర్ ప్లస్ 4 అండి. క్రాస్ మల్టిప్లై చేసేస్తే మనకి ఏమొస్తుందంటే రూట్ ఆఫ్ 4m స్క్వేర్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 2m మైనస్ 1 అండి. అంటే ఇప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవ్వాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే మనకి ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే అంటే ఏమొస్తుందంటే 4m స్క్వేర్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 2m మైనస్ 1 హోల్ స్క్వేర్ అండి. ఇది సింప్లిఫై చేద్దాం. 4m స్క్వేర్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 4m స్క్వేర్ a మైనస్ b హోల్ స్క్వేర్ అండి ప్లస్ 1 మైనస్ 4m అండి. అంటే ఇక్కడ దీన్ని తీసుకొచ్చి దాన్ని తీసుకొస్తే ఏమవుతుందంటే 4m ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 4 అండి. అంటే ఇక్కడ వాల్యూ 3 అవుతుంది మైనస్ 3 అవుతుందండి. m ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3/4 అండి. అంటే ఇక్కడ mకి మామూలుగా అయితే 2 వాల్యూస్ ఉంటాయండి. ఒకటి వెర్టికల్ లైన్ ఫామ్ అవుతుంది కాబట్టి m ఈజ్ ఈక్వల్ టు 1/0 అండి. ఇక్కడ 2 m వాల్యూస్ వచ్చినాయి కాబట్టి ఈ 2 m వాల్యూస్ని మనకి ఈక్వేషన్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్లో ఈక్వేషన్ 3లో రాయాలండి. కేస్ 1లో m ఈజ్ ఈక్వల్ టు 1/0 అండి. ఫ్రమ్ ఈక్వేషన్ 3 నుంచి ఏం రాయొచ్చు అంటే y ఇక్కడ రాయాలండి. y మైనస్ 9/2 ఈజ్ ఈక్వల్ టు m అంటే 1/0 అండి. 1/0 ఇంటూ x మైనస్ 1 అండి. క్రాస్ మల్టిప్లై చేస్తే ఇది మొత్తం 0 అయిపోతుంది. అంటే x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అలాగే కేస్ 2లో
మనకి m -3/4 తీసుకోవాలి. అంటే m - 9/2 -3/4 అండి. దీన్ని సింప్లిఫై చేద్దాం. x - 1 అండి. అంటే క్రాస్ మల్టిప్లై చేస్తే మనకి ఇక్కడ 2y - 9/2 -3/4 x - 1 అండి. అంటే ఇక్కడ ఇది 2 టైమ్స్ పోతుంది. అంటే 4y - 18 -3x + 3 అండి. ఇవతల తీసుకొచ్చేస్తే మనకి 3x + 4y - 21 0. ఇది మనకి రిక్వైర్డ్ ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్ ఈక్వేషన్స్. అంటే x - 1 0, 3x + 4y - 21 0. క్వశ్చన్ నెంబర్ 4 అండి. ఫైండ్ ద డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ టు ద సర్కిల్ x² + y² + 22x - 4y - 100 0, x² + y² - 22x + 4y + 100 0 అండి. ఇది మార్చ్ 15 TS, అలాగే మే 15 TS, అలాగే మార్చ్ 18 ఏపీలో అడిగాడండి. అంటే మనకి ఇందాక అడిగిందేమో ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్స్, ఇదేమో డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ అండి. అంటే సొల్యూషన్ చూద్దాం. ఆ గివెన్ సర్కిల్స్ ఏమి ఇచ్చాడంటే మనకి x² + y² + 22x - 4y - 100 0 అండి. ఇంకొక సర్కిల్ ఈక్వేషన్ 1 ఇది. అంటే ఇంకొక సర్కిల్ x² + y² - 22x + 4y + 100 0 అండి. ఇది ఈక్వేషన్ 2 అండి. మనం ఇందాక చేసినట్టే మనకి C1 C2 ఫైండ్ అవుట్ చేయాలి, R1 + R2 ఫైండ్ అవుట్ చేయాలి. ఈక్వేషన్ 1 నుంచి మనకి జనరల్ ఫామ్తో కంపేర్ చేస్తే 2g 22 అండి. అంటే g 11, ఇక్కడ 2f -4 అండి, f -2, అంటే c -100 అండి. అలాగే ఇక్కడ సెంటర్ C1 -g - -f అండి. అంటే ఏమవుతుందంటే -11, 2 అవుతుంది. అంటే -g - -f అంటే -11, 2 అవుతుంది. రేడియస్ R1 √g² + f² - c అండి. అంటే ఎంత అవుతుందంటే ఇక్కడ 11 హోల్ స్క్వేర్ అండి, 11 హోల్ స్క్వేర్ ప్లస్ -2 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ -1 కాబట్టి +100 అండి. అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే 121 + 4 125, 225 అవుతుంది. ఇక్కడ 15 టైమ్స్ అండి. ఇది ఇక్కడ నోట్ చేస్తాం. అలాగే సెకండ్ సర్కిల్కి ఈక్వేషన్ 2లో సెంటర్ రో తీసుకొచ్చండి. 2g -2 అంటే g 11, 2 4, 2 అలాగే 2 100. మనకి సెంటర్ g - f అంటే ఇక్కడ రేడియస్ వచ్చేద్దాం. g² + f² ఇక్కడ -1 హోల్ స్క్వేర్, ఇక్కడ హోల్, ఇక్కడ అంటే -100 అవుతుంది. మనకి ఉంటుందండి, అంటే 5. ఇక్కడ 125 నుంచి 105 అవుతుంది. C2 ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ అంటే -11 ప్లస్ 2 - 2 హోల్ స్క్వేర్. అంటే ఇక్కడ ఎంత అంటే 44 ప్లస్ 16 అండ్ 500. ఇక్కడ 2 అంటే R1 అంటే 15 ప్లస్ 5 అంటే 20 అండి. అంటే 400 వస్తుంది. మనకి అవుతుంది. అంటే C1 RS అండి. అంటే సెట్ చేసుకోండి. అంటే మనం అంటే డైరెక్ట్ కామన్ టాంజెంట్ అంటే రెండు సర్కిల్ని ఒక మార్కెట్ చేస్తే ఏమంటారు అంటే కామెంట్స్ అంటారండి. ఇది E2 అయితే ఇది ECS అండి. మనకి ఇప్పుడు ECS ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈక్వేషన్ ఆఫ్ ద డైరెక్ట్ కామన్ టాంజెంట్, ఈ డైరెక్ట్ కామన్ టాంజెంట్ ఫైండ్ అవుట్ చేయాలండి. ECS డివైడ్స్ C1 C2 bar in the ratio R1:R2 externally. అంటే ఇది ఎక్స్టర్నల్గా ఉంది కాబట్టి ఎక్స్టర్నల్లీ.
అంటే మనం ఈసీఎస్ ఫైండ్ అవుట్ చేయాలండి. ఈసీఎస్ ఈజ్ ఈక్వల్ టు R1 x2 ప్లస్ మైనస్ అండి R1 x2 మైనస్ R2 x1 బై R1 మైనస్ R2 అండి. అలాగే ఇక్కడ R1 y2 మైనస్ R2 y1 బై R1 మైనస్ R2 అండి ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇక్కడ C1 అంటే ఇక్కడ -11, 2 అండి. ఇదేమో x1, y1. అలాగే C2 అంటే ఇక్కడ 11, -2 అండి. ఇదేమో x2, y2. ఇక్కడ R1:R2 అంటే 15:5 అండి. అంటే 3:1 అవుతుంది. ఇప్పుడు మనం ఈ ఫార్ములా ఈసీఎస్ అప్లై చేస్తే ఈసీఎస్ R1 x2 అంటే R1 అంటే 3 ఇంటూ x2 అంటే 11 మైనస్ R2 అంటే 1 x1 అంటే -11 అండి బై -11 బై R1 మైనస్ R2 అంటే 3 - 1 అండి. అలాగే ఇక్కడ R1 y2 అంటే R1 అంటే 3, y2 అంటే -2, R2 అంటే 1 అండి, y1 అంటే 2 బై R1 మైనస్ R2. అంటే వాల్యూ ఎంత అవుతుందంటే మనకి 33 ప్లస్ 44/2 అండి. అంటే ఇక్కడ 22 వస్తుంది. ఇక్కడేమో -6, ఇక్కడేమో -3 అంటే -9 అంటే ఇక్కడ -6 -8 అండి. అంటే 22 బై 3 - 1 అండి. అంటే -4 అవుతుంది. అంటే -6 -2 -8/2 అండి -4. ఇది మనకి ఈసీఎస్ అండి. మనకి ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్ కామన్ టేంజెంట్ ఫైండ్ అవుట్ చేయాలండి. Let m be the slope of the tangent as the equation of the direct common tangent అండి. డైరెక్ట్ కామన్ టాంజెంట్ ఫార్ములా ఏంటంటే మనకి y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1 అండి. అంటే మన పాయింట్ ఏం తీసుకోవాలంటే 22, -4 తీసుకోవాలి. ఇక్కడ అంటే y మైనస్ y1 అంటే y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు m అంటే m మనం ఫైండ్ అవుట్ చేయాలి. x మైనస్ x1 అంటే x మైనస్ 22 అండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే mx మైనస్ y ఇక్కడ -22m - 4 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. y మైనస్ y1 అంటే ఇది ఇక్కడ. ఇప్పుడు ఇది ఇక్కడ మనకి ఇది ఈక్వేషన్ 3 అంటే ఇది ఈక్వేషన్ 4 అండి. ద అబోవ్ లైన్ టచెస్ ద అంటే మనకి సర్కిల్ రేడియస్ తక్కువ ఉన్నది చూసుకుంటే సరిపోతుందండి. అంటే సెకండ్ సర్కిల్ ద అబోవ్ లైన్ టచెస్ ద సెకండ్ సర్కిల్ అండి. సెకండ్ సర్కిల్ అంటే టచెస్ ద సర్కిల్ అయితే r ఈజ్ ఈక్వల్ టు d అండి. అంటే మనకి d అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్, సెంటర్ అంటే 11, -2 టు ద లైన్ mx మైనస్ y మైనస్ 22m - 4 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే d ఈజ్ ఈక్వల్ టు మనకి m ఇంటూ x అంటే 11 అండి, -y అంటే -2 -22m - 4 బై √m² ప్లస్ -1 హోల్ స్క్వేర్ అండి, √a² ప్లస్ b². ఇక్కడ r ఈజ్ ఈక్వల్ టు d కండిషన్ నుంచి r అంటే మనకి r వాల్యూ 5 అండి. 5/22m నుంచి 11m తీసేస్తే -11m అండి. ఇక్కడ ఇది -4 నుంచి +2 తీసేస్తే -2. ఇక్కడ కింద √m²
1 ప్లస్ ఎం స్క్వేర్ వస్తుందండి. అంటే మనకి క్రాస్ మల్టిప్లై చేస్తే 5 ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -11m - 2 అండి. అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే మనకి ఇక్కడ 25 ఇంటూ 1 ప్లస్ ఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -11m - 2 హోల్ స్క్వేర్ అండి. దీన్ని సింప్లిఫై చేద్దాం. అంటే 121 ఎం స్క్వేర్ ప్లస్ 4 ఇక్కడ 44m అండి. అంటే ఇక్కడ మైనస్ కామన్ తీసేస్తే ఇక్కడ ప్లస్ అయిపోతుందండి. అంటే -1 హోల్ స్క్వేర్ అంటే 1 అవుతుంది. 121 ప్లస్ 4 ఇక్కడ 44m అండి. ఇక్కడ 25 ప్లస్ 25m స్క్వేర్. దీని అవతల తీసుకెళ్ళిపోతే మనకి 121 నుంచి ఇక్కడ 121 నుంచి 25 తీసేయాలండి. అంటే 96m స్క్వేర్, అలాగే 44m, ఇక్కడ 25m స్క్వేర్, అలాగే 44m - 21 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయాలి. దీని ఫ్యాక్టరైజేషన్ అంటే మనకి ఇక్కడ చేద్దామండి. 96m స్క్వేర్, అలాగే 44m - 21 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే 96 ఇంటూ 21 మనం ఎలా రాసుకోవచ్చు అంటే 96 ఇంటూ 21 అండి. 16 6 96, 7 3 21, అలాగే 4 ఇంటూ 6 ఇంటూ 3 అండి. 96m స్క్వేర్, 72m - 28 తీసేస్తే వాల్యూ వస్తుందండి. దీంట్లోంచి 24m కామన్ తీసేద్దాం. కామన్ తీస్తే ఇక్కడ 16 4m అండి. ఇక్కడ ఎంత అవుతుందంటే 3 అవుతుంది. ఇక్కడ 7 కామన్ తీసేస్తే 4m ప్లస్ 3 అవుతుంది. అంటే 24m - 7 ఇంటూ 4m ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే m ఈజ్ ఈక్వల్ టు 7/24, అలాగే m ఈజ్ ఈక్వల్ టు -3/4 అండి. అంటే మనకి కేస్ 1 కేస్ 2లో మనం ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. కేస్ 1లో m ఈజ్ ఈక్వల్ టు 7/24 తీసుకుంటే ఫ్రమ్ 3 నుంచి మనం ఎలా రాస్తామంటే y ప్లస్ 4, ఇక్కడ 7/24 x - 22 అండి. అంటే 24y, ఇక్కడ 16, 96 అండి. ఇక్కడ 7x, ఇక్కడ ఎంత అవుతుందంటే -14, 154 అవుతుంది. ఈ టర్మ్స్ అవతల తీసుకెళ్ళిపోతే 7x - 24y - 250 అవుతుందండి. 250 అవుతుంది. 250 ఈజ్ ఈక్వల్ టు 0. ఇదొకటి. అలాగే కేస్ 2లో మనకి m ఈజ్ ఈక్వల్ టు -3/4 తీసుకుంటే ఫ్రమ్ ఈక్వేషన్ 3 నుంచి y ప్లస్ 4 -3/4 x - 22 అండి. అంటే మనం క్రాస్ మల్టిప్లై చేస్తే 4y ప్లస్ 16 - 3x ప్లస్ 66 అండి. దీన్ని తీసుకొచ్చేస్తే 3x ప్లస్ 4y తీసుకొస్తే -66 నుంచి 16 తీసేస్తే -50 అండి. ఇది 0. ఇది ఒక ఈక్వేషన్. ఈ 2 ఈక్వేషన్స్ అండి.
Find the equation of the circle which touches the circle x square plus y square minus 2x minus 4y minus 20 is equal to 0. Externally at 5, 5 with radius 5 అండి. అంటే మనకి ఏదైనా ఒక సర్కిల్ ఇచ్చాడు, ఆ సర్కిల్ ఇంకొక సర్కిల్ని టచ్ చేస్తుంది, ఎక్స్టర్నల్లీ టచ్ చేస్తుంది అన్నాడు. అంటే దీని సెంటర్ రేడియస్ ఫైండ్ అవుట్ చేస్తానండి. ఇక్కడ దీని యొక్క సెంటర్ మనకు తెలియదండి. అంటే ఎక్స్టర్నల్లీ అట్ 5, విత్ రేడియస్ 5 అని ఇచ్చాడు. అంటే మనకి ఇక్కడ R2 ఇచ్చాడండి, R2 కూడా ఇచ్చేసాడు. సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలి. దాని నుంచి మనకి ఇక్కడ P అనే పాయింట్ ఇచ్చాడు, P5, 5 ఇచ్చాడు. ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్, ఇంకొక ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మనకి గివెన్ సర్కిల్ ఏంటంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2x మైనస్ 4y మైనస్ 20 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే ఇక్కడ సెంటర్ ఫైండ్ అవుట్ చేద్దాం. 2g ఈజ్ ఈక్వల్ టు -2, g ఈజ్ ఈక్వల్ టు -1 అండి. అలాగే 2f ఈజ్ ఈక్వల్ టు -4, f ఈజ్ ఈక్వల్ టు -2 అండి. ఇక్కడ c ఈజ్ ఈక్వల్ టు -20. అంటే సెంటర్ c1 ఈజ్ ఈక్వల్ టు 1, 2 అండి. రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత అవుతుందంటే g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ -2 హోల్ స్క్వేర్ ప్లస్ 20 అండి. అంటే ఎంత అవుతుందంటే √25 అవుతుంది, అంటే 5 అవుతుందండి. అంటే మనకి లెట్ R2 బి ద రేడియస్ ఆఫ్ రిక్వైర్డ్ సర్కిల్ అండి. రిక్వైర్డ్ సర్కిల్ యొక్క రేడియస్ అండ్ సెంటర్ HK అనుకుంటే మనకి ఇక్కడ గివెన్ పాయింట్ ఏమి ఇచ్చాడంటే P అనే పాయింట్ ఇచ్చాడండి. టచ్ చేసే పాయింట్ 5, 5 ఇచ్చాడు. ఇది ఇక్కడ మనకి పాయింట్ P డివైడ్స్ C1, C2 అండి. అంటే మనకి P ఈజ్ ఈక్వల్ టు, అంటే దీని యొక్క సెంటర్ ఎంత అంటే 1, 2 అండి. దీనిదేమో HK. కాబట్టి 1 ప్లస్ h/2 2 ప్లస్ k/2 ఈజ్ ఈక్వల్ టు P అండి. P అంటే మనకి 5, 5. దాని నుంచి మనం HK ఫైండ్ అవుట్ చేస్తే మనకి రిక్వైర్డ్ సర్కిల్ వస్తుందండి. ఇక్కడ R2 కూడా ఇచ్చేసాడు. R2 అంటే 5 అండి, రేడియస్ ఇచ్చాడు. ఇక్కడ 1 ప్లస్ h/2 ఈజ్ ఈక్వల్ టు 5 అండి. దాని నుంచి h ఈజ్ ఈక్వల్ టు 10 - 1 9 అవుతుంది. అలాగే 2 ప్లస్ k/2 ఈజ్ ఈక్వల్ టు 5 అండి. అంటే k ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే k ఈజ్ ఈక్వల్ టు 10 - 2 అండి, అంటే 8 అవుతుంది. అంటే ఇక్కడ సెంటర్ HK ఈజ్ ఈక్వల్ టు 9, 8 అండి. రిక్వైర్డ్ ఈక్వేషన్ ఏంటంటే మన ఫార్ములా ప్రకారం రిక్వైర్డ్ ఈక్వేషన్ x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్ అండి. ఆ కండిషన్ నుంచి మనం రిక్వైర్డ్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. x మైనస్ ఎంత అంటే 9 హోల్ స్క్వేర్ ప్లస్ y - 8 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ అండి. అంటే x స్క్వేర్ ప్లస్ 81 మైనస్ 18x అండి. అంటే y స్క్వేర్ ఇక్కడ 64 మైనస్ 16y ఈజ్ ఈక్వల్ టు 25 అండి. అంటే ఇక్కడ ఈ రిక్వైర్డ్ ఈక్వేషన్ అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 18x మైనస్ 16y, అంటే రెండుగా యాడ్ చేస్తే మనకి 5 145 అండి. మైనస్ 25 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 18x మైనస్ 16y ప్లస్ 120 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది రిక్వైర్డ్ ఈక్వేషన్ అండి. అంటే మనకి 2Bకి సంబంధించి క్వశ్చన్ నెంబర్ 19కి సంబంధించి ఈ 5 క్వశ్చన్లు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఇవి మనకి ఇవి చేసుకున్నా మనకి సరిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 19కి సంబంధించి ఈ క్వశ్చన్. అలాగే మనకి ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.